నమస్కారం అండి. మనం ఇప్పుడు పద్మగారు వ్రాసిన 'తామరాకు మీద నీటి బొట్టు' అనే కథను విందామా? పొద్దున్నే తీరిగ్గా గులాబీ మొక్క దగ్గర కూర్చుని దాన్నే చూస్తున్న ఉదయ్‌తో, "ఈరోజు ఆఫీసు లేదా? నేను కొంచెం తొందరగా వెళ్ళాలి" అన్నాను. "నువ్వు వెళ్ళిపో" అనేసి అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయాడు. ఓహ్! ఇదంతా అలకే అనుకుని నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి ఊపిరి సలపని మీటింగులు ఒకదాని తర్వాత మరొకటి. మధ్యలో అమ్మ ఫోను. "అమ్మా, నీతో మాట్లాడటానికి ఇప్పుడు టైం లేదు, కాస్త ఫ్రీ అవ్వగానే నేనే చేస్తాను" అని చెప్పి తన మాట పూర్తిగా వినకుండానే ఫోన్ కట్ చేశాను. యాంత్రికంగా పనులన్నీ పూర్తి చేసేటప్పటికి సాయంత్రం అయిపోయింది. రోజులాగే ఉదయ్కి ఫోన్ చేశాను. సాధారణంగా ఇద్దరం కలిసే ఇంటికి వెళతాం. అప్పటికే ఇంటికి వెళ్ళిపోయానని చెప్పాడు ఉదయ్. మళ్ళీ కంప్యూటర్ ముందు కూలబడ్డాను. నా వేళ్ళు యాంత్రికంగా కీబోర్డు మీద కదులుతున్నా నా మనసంతా నిన్న రాత్రి ఇంట్లో జరిగిన సంఘటన మీదే ఉంది. అనవసరంగా ఉదయ్ విషయాన్ని పెద్దది చేస్తున్నాడు అనిపించింది. నా మటుకు అది చాలా చిన్న విషయం. కొద్ది రోజులుగా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఏడాది క్రితం మా పోటీ కంపెనీ నుండి ఒక ఇంజనీర్ బతిమాలి బోలెడన్ని ఆశలు చూపించి మా కంపెనీలో చేర్చుకున్నాం. అతనేమో ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నాడు, సొంతంగా నిర్ణయాలను తీసుకోనివ్వడం లేదు, మిగిలిన వారి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మానసికంగా నన్ను కుంగదీస్తున్నాయి అంటూ తన బాస్ వైఖరిని కారణంగా చూపిస్తూ 2 రోజుల క్రితం రాజీనామా చేశాడు. రాజీనామా అంగీకరించొద్దు, అతను కంపెనీకి చాలా అవసరమైన వ్యక్తి, ఎలాగైనా ఒప్పించి ఇక్కడే కంటిన్యూ అయ్యేటట్టు చూడమని పైనుండి ఆర్డర్లు. ఓ పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మానవ వనరుల విభాగానికి అధిపతిగా ఆ బాస్తోనూ ఇతనితోనూ మాట్లాడి అసలు సమస్య ఏమిటో అర్థం చేసుకుని ఇద్దరికీ రాజీ చేసేటప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. పూర్తిగా అలసిపోయి శరీరము మనసు రెండూ విశ్రాంతి కోరుతున్న సమయంలో నిన్న నేను ఇల్లు చేరాను. ఉదయ్ వాళ్ళ అక్క బిద్రీ వర్క్ చేసిన ఒక ఫ్లవర్ వాజ్ పంపించారు. దాన్ని మా అత్తగారు డ్రాయింగ్ రూమ్లో షోకేస్లో పెట్టారు. విడిగా చూస్తే చాలా అందంగా ఉన్న ఆ వాజ్ మా ఇంటీరియర్స్తో మ్యాచ్ అవ్వలేదు. "మీకు నచ్చితే మీ రూమ్లో పెట్టుకోండి, ఇక్కడ మాత్రం దిష్టిబొమ్మలా ఉంది" అంటూనే షోకేస్ తలుపు తెరిచి వేజ తీసేసి అత్తగారి చేతికిచ్చాను. "ఇది గోడౌన్ కాదు, డ్రాయింగ్ రూమ్. నాకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకున్నాను. నాకు తెలియకుండా దేన్ని ఇక్కడ పెట్టకండి. నాకు నచ్చని వస్తువు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను." నా ప్రమేయం లేకుండా నా నోటి నుండి విసురుగా వచ్చాయి ఆ మాటలు. అదిగో అప్పటి నుండి ఉదయ్ అత్తగారు ఇద్దరూ మౌనవ్రతం. నిట్టూర్చాను. ఇంతలో పొద్దున అమ్మ ఫోన్ చేసిన సంగతి గుర్తుకొచ్చింది. అమ్మతో మాట్లాడాను. "ఏమైంది? వరుణ్, వర్ష మళ్ళీ గొడవ పడ్డారా?" నా గొంతులో చికాకు తొంగి చూసింది. "అదే, నిన్న నువ్వు వరుణ్కి వాళ్ళ మొదటి పెళ్లి రోజని ఊటీకి టికెట్లు పంపించావట. దాని మీద మొదలై అలా చిలికి చిలికి పెద్ద గాలివానయింది. నువ్వు రా చెప్తాను" అని అమ్మ ఫోన్ పెట్టేసింది. ఇంటింటి రామాయణం. కానీ నాకిప్పుడు వరుణ్తో కానీ వర్షతో కానీ మాట్లాడాలనిపించలేదు. కంప్యూటర్ ఆఫ్ చేసి కారులో కూర్చున్నాను. కళ్ళు మూసుకుని వెనక్కి వాలాను. చాలా రోజుల తర్వాత నా గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. నాన్నగారు సర్వీసులో ఉండగా చనిపోవడం వల్ల అదే బ్యాంకులో ఉద్యోగంతో పాటు ఇంటి బాధ్యతలు నేను తీసుకున్నాను. ఉద్యోగం చేస్తూనే ఎగ్జిక్యూటివ్ MBA పూర్తి చేశాను. బ్యాంక్ ఉద్యోగం నుండి తప్పుకొని ప్రైవేట్ కంపెనీలో చేరి అంచెలంచెలుగా పైకి ఎదిగాను. ప్రస్తుతం ఈ కంపెనీలో చేస్తున్నాను. వరుణ్ ఇంజనీరింగ్ తర్వాత ISBలో చదవాలన్నది నా నిర్ణయమే. స్వతహాగా తెలివైన వాడవటం వల్ల సీట్ రావడం కష్టం కాలేదు. ముంబైలో వచ్చిన జాబ్ వదులుకుని అమ్మ కోసం నా కోసం హైదరాబాద్లోనే ఉండిపోయాడు. వరుణ్ణి చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. అందుకే వాడి కోసం వెతికి వెతికి మరో కంపెనీలో టీం లీడర్గా ఉన్న వర్షని సెలెక్ట్ చేశాను. బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ
చీటికి మాటికి ఈ చిరుబుర్రులేంటో, ఇద్దరితోనూ మాట్లాడాలి అనుకుని కారుని అమ్మ వాళ్ళ ఇంటికి పోనీయమని డ్రైవర్కి చెప్పాను. అమ్మ చేతి కాఫీ తాగుతుంటే హాయిగా అనిపించింది. ఎప్పుడూ ఉండేదే, కొత్తగా చెప్పడానికేముంది? మా అమ్మ చేసినట్టు లేదు అంటాడు వీడు. మీ అమ్మగారు చేసినట్టు నాకెలా వస్తుంది? మా ఇంట్లో చేసినట్టు చేస్తున్నాను. మీ పద్ధతులు వంటలు నేర్చుకోవడానికి నాకు టైం పడుతుంది అనేది మొదట్లో. నా వంట బాగా లేకపోతే మీ అమ్మగారినే వంట చేయమనండి అనేసి తనకు మాత్రం చేసుకుని వెళ్ళిపోతోంది ఇప్పుడు. దొండకాయ ఇప్పటికీ తన చక్రాలుగా తరుగుతుంది, మనం పొడుగ్గా తరుగుతాం. దాంతో వీడు కూర పక్కకు పెట్టేస్తాడు. అలాగే అన్నీను. దానికి తోడు ఈ మధ్య ఆఫీసులో పని ఉంది అంటూ రోజు లేటుగా వస్తోంది. కోడలొచ్చినా సుఖం లేదు. రాత్రి వంట కూడా నేనే చేస్తున్నాను. తను వచ్చేటప్పటికి మా ఇద్దరి భోజనాలు అయిపోతాయి. ఒక్కర్తి తిని అన్నీ సర్దేసి పడుకుంటుంది. గడగడా చెప్పిందమ్మ. చెళ్ళును తగిలాయి అమ్మ మాటలు. నేను దాదాపు నెల రోజులుగా ఇంటికి లేటుగానే వస్తున్నాను. అన్ని పనులు అత్తగారే చేస్తున్నారు. నా భోజనం అయ్యే వరకు ఉదయ్ అత్తగారు డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని ఆ రోజు జరిగిన విశేషాలు చెప్తూనే ఉంటారు. నిజానికి ఆవిడ వల్లే బన్నీ గురించి నిశ్చింతగా ఉండగలుగుతున్నాను. ఆఫీస్ పని పూర్తి అంకిత భావంతో చేయగలుగుతున్నాను. కిచెన్లో కాఫీ కప్ కడుగుతూ చుట్టూ చూశాను. గ్యాస్ స్టవ్, వాటర్ ఫిల్టర్, ఎలక్ట్రిక్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్, అంతెందుకు నేను తాగిన కాఫీ కప్ కూడా నా సెలక్షనే. అసలు గొడవ ఎందుకు వచ్చింది? అందులోనూ అలిగి పుట్టింటికి ఎందుకు వెళ్ళింది అన్నాను అమ్మతో. ఏదో చెప్పబోయి అమ్మ ఆగింది. చెప్పు, ఏమైంది? రెట్టించాను. మొన్న పూర్ణ పిన్ని, సరు పిన్ని వచ్చారు. వాళ్ళందరూ ఉన్నప్పుడే వర్ష ఆఫీస్ నుంచి వచ్చింది. ఈ టేబుల్ క్లాత్ చాలా బాగుంది, మన మంజు పంపించిందేనా? దాని సెలక్షన్ ఎప్పుడూ బెస్టే అంది పూర్ణ. వెళుతూ వెళుతూ, అక్క నువ్వు చాలా అదృష్టవంతురాలివే. నీకు కోడలొచ్చినా కూతురు నిన్ను కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది అంది. అంతే మేం మాట్లాడుకుంది. అసలు గొడవ ఎక్కడొచ్చిందో చెప్పడం లేదు నువ్వు, విసుక్కున్నాను. నిన్న నువ్వు పంపించిన టికెట్లతో అసలు గొడవ మొదలైంది. తను కూర్గు వెళదామని ప్లాన్ చేసిందట. నేను చెప్తాను వదినికి మన ప్లాన్ గురించి, ఆవిడ అర్థం చేసుకుంటారు అంది వర్ష. దానికి వరుణ్ అస్సలు ఒప్పుకోలేదు. అక్క మన కోసం ఇంత ఖర్చు పెట్టి టికెట్లు, హోటళ్ళు అన్నీ బుక్ చేసింది. ఇప్పుడు కాదంటే బాధపడుతుంది. అందుకని ప్రస్తుతానికి అక్క కోసం ఊటీ వెళ్ళొద్దాం, తరువాత నీ ఇష్ట ప్రకారం కూర్గు వెళదాం అన్నాడు. కానీ వర్ష తన పట్టు వదలలేదు. అంటే నేను మీ అక్క కోసం నా ఇష్టాలు వదిలేసుకోవాలా? హనీమూన్ అప్పుడు ఇలాగే చేశారు వదిన. సిమ్లా టికెట్లు తెచ్చి చేతిలో పెట్టారు, సర్ప్రైజ్ అని. ఓహో, వదిన చాలా బాగా ప్లాన్ చేశారు అనుకున్నాను. మన ఫస్ట్ యానివర్సరీకి మాత్రం మనం ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుని వెళ్ళాలనుకున్నాను. మీతో చాలాసార్లు చెప్పాను కూడా. అంతెందుకు, ఈ ఇంట్లో ఏదైనా సరే మనిద్దరం కలిసి కొన్నామా? ఆఖరికి టేబుల్ క్లాత్ కూడా వదిందే సెలక్షన్. ఇంట్లో ప్రతిదీ వదినిష్ట ప్రకారం జరగాల్సిందే. తాగే కప్పు, తినే కంచం, పడుకునే మంచం అన్నీ ఆవిడ సెలక్షనే. ఇక్కడ ఏ పని చేసినా వదినికి నచ్చుతుందా లేదా అని ఆలోచించి చేయాలి తప్ప నాకు నచ్చినట్టుగా కాదు. ఇది నా ఇల్లు కానప్పుడు నేనెందుకు ఇక్కడ? మీరు అత్తగారు ఉండండి, నేనేగా పరాయిదాన్ని, నేనే వెళతాను అంది వర్ష విసురుగా. అన్ని పెద్ద పెద్ద మాటలెందుకు? ఒక విధంగా నేను అక్క చెక్కిన శిల్పాన్ని. జాబ్ చేస్తూ నన్ను చదివించింది. ఎంతమంది ఒత్తిడి చేసినా నా చదువు పూర్తయ్యేంతవరకు పెళ్ళి కూడా చేసుకోలేదు. నాకు ఉద్యోగం వచ్చాకే ఉదయ్ని పెళ్లి చేసుకుంది. ఎంత చేసినా అక్క రుణం తీర్చుకోలేను. చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేయకు, అర్థం చేసుకో అని బతిమాలాడు కూడా. కానీ వర్ష వినిపించుకోలేదు. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలను అనుకున్నప్పుడు ఫోన్ చేయండి, అప్పుడు వస్తాను అంటూ వెళ్ళిపోయింది. మాకు అర్థం కాలేదు ఎందుకు అంతలా రియాక్ట్ అయిందో. వీడు చాలాసార్లు ఫోన్ చేశాడు, స్విచ్ ఆఫ్ వస్తోంది అంది అమ్మ. మంచి పిల్ల, మనతో బాగా కలిసిపోతుందని ఏరి కోరి చేసావు. చూడు ఎలా చేసిందో. బయటికి తెలిస్తే పరువు పోతుంది. అమ్మ మాటల్లో కోపం కనిపించింది.
వర్రీ అవకమ్మా, నేను మాట్లాడతా ఇద్దరితో అన్నాను. వరుణ్ ఇంకా రాలేదు. నాకు లేట్ అవుతోందని బయలుదేరి వెళ్ళిపోయాను. దారంతా ఆలోచిస్తూనే ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళగానే చేసిన మొదటి పని నిన్నటి నా ప్రవర్తనకి అత్తగారిని మనస్ఫూర్తిగా క్షమించమని అడగటం. ఆవిడ అభిమానంగా నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఈ ఇల్లు ఆవిడది కూడా. నిన్న నేను ఆవేశంలో ఆ సంగతి మర్చిపోయాను. ఉదయ్ మా రూంలో టీవీ చూస్తున్నాడు. వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఉదయ్ భుజం మీద తలవాల్చాను. ఏమైంది? నా భుజం చుట్టూ తన చెయ్యి బిగుసుకుంది ఆప్యాయంగా. ఆ స్పర్శతో చీకట్లో దారి తెలియక కొట్టుకుంటున్న చిన్న పిల్లకి వెలుగు కనిపించినట్టు అయింది. ఇంకా దగ్గరగా జరిగాను. ఓకే ఓకే, అసలు విషయం చెప్పు అన్నాడు ఉదయ్. గొడవంతా చెప్పేసిన తర్వాత నా మనసు ఎంతో తేలిగ్గా అనిపించింది. వర్ష అలా చేసి ఉండకూడదు. చిన్న చిన్న గొడవలకి కాపురాలు వద్దనుకుంటే ఎలా అన్నాను. అయితే తప్పంతా వర్షదే అంటావు? ముమ్మాటికి. ఉదయ్ నుండి దూరంగా జరిగాను. అసలు ఈ గొడవలు రావడానికి మూల కారణం ఎవరో తెలుసా? ఉదయ్ అడిగాడు. ఇంకెవరు? వర్షే. నా గొంతు అదోలా పలికింది. వాడు నా పెద్ద కొడుకు. నేనేం చేసినా వాడి మంచి కోసమే చేస్తాను. కాదు, ఈ గొడవలకు కారణం నువ్వే. నా మాటకు అడ్డొచ్చాడు ఉదయ్. పొద్దున నువ్వు గులాబీ మొక్కను చూసావు కదా, మన ఎర్ర గులాబీ మొక్కకి ఆరెంజ్ కలర్ గులాబీతో అంటుకట్టాను. ఇప్పటి వరకు వేరే చెట్టుగా పెరిగిన ఆ ఆరెంజ్ కొమ్మ మన ఎర్ర గులాబీతో కలిసి ఇంకో రకం గులాబీ పువ్వు పూయాలంటే చీడపీడలు పట్టకుండా, కొమ్మ వాడిపోకుండా అహర్నిశలు జాగ్రత్తగా చూసుకోవాలి. అవునా? ఆడపిల్ల కూడా ఒక మొక్క లాంటిదే. అప్పటి వరకు పెరిగిన వాతావరణాన్ని, తన వాళ్ళని, ఆఖరికి పుట్టింటి పేరుని కూడా వదిలేసి కట్టుకున్నవాడే సర్వస్వం అనుకుని అత్తవారింట కాలు పెడుతుంది. అలాగ వచ్చే అమ్మాయిని అత్తింటి వారు ఎంత అపురూపంగా చూసుకోవాలి. వర్ష బయట నుండి మీ కుటుంబంలోకి వచ్చిన అమ్మాయి. బాధ్యత తెలిసిన స్వతంత్ర భావాలున్న ఈ కాలం యువతి. నువ్వు, మీ అమ్మ, ఆఖరికి వరుణ్ కూడా ఇప్పటికీ ఆ అమ్మాయిని పరాయిగానే చూస్తున్నారు. మన అమ్మాయి అని అనుకుంటే, మాకు ఈ కూర ఇలా అలవాటు, అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు, ఈసారి చేసి చూపించు అనేవారు. పెళ్ళై వచ్చిన వెంటనే రాత్రికి రాత్రి ఆ అమ్మాయి మీకు నచ్చినట్టే మారిపోవాలనుకుంటే ఎలా? నిన్నటికి నిన్న చిన్న వాజు మా అక్కిస్తే నిర్మోహమాటంగా చెప్పావు, నా ఇల్లు నా ఇష్టం అని. మరి వర్షకుండవా అలాంటి ఇష్టాలు? నీ కోణంలో నుంచి చూస్తూ అన్నీ వరుణ్ మంచి కోసమే చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నావని వర్ష అనుకుంటోంది. ఒక్కసారి వర్ష వైపు నుండి కూడా ఆలోచించు. వాళ్ళ విషయాల్లో నీ ప్రమేయం తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. అంటే దగ్గరగా ఉంటూనే దూరంగా ఉండడం. అలా ఉంటేనే అనుబంధాలు, అభిమానాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ప్రతి వారికి తమకంటూ ఒక స్పేస్ కావాలి. ఇప్పటి జంటలకి ఉద్యోగ బాధ్యతలు చాలా ఎక్కువ. వారి కోసం అంటూ దొరికే టైం బాగా తక్కువ. ఆ కాస్త టైంలో ఇద్దరూ కలిసి అన్ని పనులు చేసుకుంటుంటే ఒకరి మీద మరొకరు ఆధారపడడం మొదలవుతుంది. అలా వారిద్దరి మధ్య అనురాగం బలపడుతుంది. ఈ ఇల్లు నాది, వీళ్ళు నా వాళ్ళు అనే బంధం పెరుగుతుంది. ఇప్పటి వరకు వరుణ్ణి మంచి కొడుకులా పెంచావు. మంచి భర్తలా కూడా చూడాలనుకుంటే ఏం చెయ్యాలో ఒక్కసారి ఆలోచించు అంటూ బయటకు వెళ్ళాడు. ఉదయ్ మాటలే నా చుట్టూ తిరుగుతున్నాయి. సడన్గా 2 వారాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఆ రోజు ఆఫీసు నుండి అమ్మ దగ్గరకు వెళ్ళాను. ఇంట్లో హాల్లో సోఫాలు అటువి ఇటు ఇటువి అటు మార్చి వేశారు. నాకెందుకో అది నచ్చలేదు. నిర్మోహమాటంగా వరుణ్కి చెప్పాను. అప్పటికప్పుడు పాత సెట్టింగ్లా మార్చితే గాని నేను స్థిమితంగా ఉండలేకపోయాను. అప్పుడు వర్ష ఎలా ఫీల్ అయి ఉండొచ్చోనని నేను ఆలోచించనే లేదు. తన ఇంటిని తనకు నచ్చినట్టు వర్ష సర్దుకుంటే నేనేం చేశాను? ఈ ఇల్లు నాది, నీది కాదు సుమా అన్న సంకేతాన్ని ఇచ్చాను. ఇప్పుడు ఆలోచిస్తే ఎంత అనాలోచితంగా చేశాను ఆ పని. నిన్న ఆఫీసులో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే. ఆ బాస్తో విడిగా మాట్లాడుతూ
ఎవరైనా ఆఫీస్ పనిని మొక్కుబడిగా కాక సొంత పనిగా అంకిత భావంతో చేస్తే ఆ పని 100% విజయవంతం అవుతుంది. కొత్త వారిని సొంతంగా ఆలోచించేలా ప్రోత్సహించాలి. అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ అంటే దగ్గరగా ఉంటూ కూడా దూరంగా ఉండడం అలవాటు చేసుకుంటే బాగుంటుంది అని ఆ బాస్కి సలహా ఇచ్చాను. మరి ఆలోచనల సుడిగుండంలో గిరగిరా కొట్టుకుంటున్న నాకు నా తప్పేమిటో తెలిసింది. కర్తవ్యం బోధపడింది. రేపు తప్పకుండా వర్షతో మాట్లాడాలి అనుకున్నాను. అప్పుడే అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వరుణ్ వెళ్ళి వర్షను ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పింది. వర్ష దగ్గరకు వెళ్తున్నట్టు నాకు చెప్పలేదు వరుణ్. చిత్రంగా నాకు కోపం రాలేదు. విన్నారు కదండి, తామరాకు మీద నీటి బొట్టు. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా చెబుతారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథలు కావాలనుకునేవారు, కొత్తవారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.